హెల్దీ అండ్ టేస్టీగా ఉండే హోమ్మేడ్ డ్రై ఫ్రూట్ లడ్డు అండి. షుగర్ ఏమీ లేకుండా ఫుల్ ఎనర్జీతో పర్ఫెక్ట్ స్నాక్ అనమాట. ఒక్క లడ్డు తీసుకుంటే ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేస్తుంది. దానికోసం 2 కప్పుల ఖర్జూరం తీసుకుని లోపల సీడ్స్ తీసేసి వాష్ చేసేసుకుని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు గీ వేసుకుని కట్ చేసుకున్న బాదం పప్పు ముక్కలను ఒక 1 కప్పు వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 కప్పు జీడిపప్పును కూడా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వచ్చేసి పిస్తా పప్పును కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ 3 కూడా కలిపి వేయించుకొని కొంచెం క్రిస్పీగా వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అలా వేగాక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి కొద్దిగా గీ వేసుకుని 1/2 కప్పు గుమ్మడి గింజలు అలాగే 1/4 కప్పు వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకున్న తర్వాత 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకున్నానండి. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకుని లైట్గా వేయించేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఆ ప్యాన్లోకి మళ్ళీ ఇంకొక 2 టీ స్పూన్ల వరకు గీ వేసుకుని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం ఉంది కదా మొత్తం కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం ముద్దగా ఉంటుంది, కలపడానికి ఇబ్బందిగా ఉంటుంది, అయినా కూడా కలుపుకుంటూ వేయించుకుంటే 4-5 నిమిషాలకి ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అవుతుందండి. అప్పుడు ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి మొత్తం అంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనకి చేతితో కలపడానికి వీలుగా ఉంటుంది కదా, అప్పుడు కావాల్సిన సైజులో అయితే లడ్డూలాగా చేసుకుంటే హోమ్మేడ్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. మీరు ట్రై చేయండి. రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో కూడా.